గైస్ వెల్కమ్ టు పిచ్చర్ వెంకటేష్. సో వరుసగా రెండో రోజు ఒక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ చూసాం ఐపీఎల్లో. అయితే మామూలుగా ఈ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే లో స్కోరింగ్ థ్రిల్లర్స్ ఉంటాయి, కానీ ఈ రెండు మ్యాచ్లు కూడా హై స్కోరింగ్ థ్రిల్లర్స్. ఆడిన రెండు టీమ్స్ కూడా 200 క్రాస్ అయ్యి, నిన్న పర్లేదు 209 ఇస్ గెటబుల్ సమ్ వాట్. కానీ ఈరోజు పంజాబ్ కింగ్స్ 243 చేసినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అది కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేస్తారేమో అని అనిపించింది. అంత థ్రిల్లింగ్గా మ్యాచ్ సాగింది. బట్ వాట్ మేడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్ నాకు అనిపించింది ఏంటంటే ది డెత్ బౌలింగ్ స్కిల్స్. మనం గుజరాత్ టైటన్స్ వాళ్ళ టీమ్ అనాలిసిస్ నుంచి కానీ ఈరోజు మార్నింగ్ ప్రివ్యూలు కానీ ఇదే విషయం ముచ్చటించుకుంటూనే ఉన్నాం. అదేంటంటే వాళ్ళకి డెత్ బౌలింగ్లో ప్రాబ్లం ఉంది, సీరియస్ ప్రాబ్లం ఉంది. రబాడా ఈజ్ ఫైన్. రబాడా మినహాయిస్తే ప్రసిద్ధ్ కృష్ణ కానీ సిరాజ్ కానీ అర్షద్ ఖాన్ కూడా ఈరోజు బౌలింగ్ చేశారు. ఎవరు వేసినా సరే దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అదే ఆ డిఫరెన్స్ మనకు అనిపించింది. డెత్ బౌలింగ్లో లాస్ట్ 5 ఓవర్స్లో 86 రన్స్ ఎంతో ఇచ్చేసారు వాళ్ళు. ఇంకా మీరు 12 ఓవర్స్ నుంచి చూస్తే 13th ఓవర్ టు 20th ఓవర్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు 135 రన్స్ చేశారు. 8 ఓవర్స్లో 135 రన్స్ చేశారు. అంటే ఓవర్కి ఎన్ని రన్స్ చేశారు లెక్క? ఓవర్కి 22.5 రన్స్ చేశారు. సో ఆ డెత్ ఓవర్ బౌలింగ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అయింది. వేరాజ్ పంజాబ్ కింగ్స్కి ఆ డెత్ బౌలింగే కలిసి వచ్చింది. ఒక స్టేజ్లో సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేసినప్పుడు, అతనికి బట్లర్ కంపెనీ ఇచ్చినప్పుడు ఏమనిపించిందంటే సాయి సుదర్శన్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. అతను తీసుకెళ్తాడం విక్టరీ వైపు, ఎందుకంటే డ్యూ కూడా పడుతుంది. స్పిన్నర్స్ చహల్ కానీ ఎవరు ఎంతో ఇన్ఎఫెక్టివ్గా ఉన్నారు. కానీ అప్పుడు డెత్ బౌలింగ్ వాళ్ళకి కలిసి వచ్చింది. డెత్ బౌలింగ్ ముఖ్యంగా విశాఖ్ విజయ్ కుమార్ ఇంత మంచి డెత్ బౌలింగ్ చేయడం లాస్ట్ సీజన్లో మనం చూడలేదు. హీ వాజ్ గుడ్ లాస్ట్ సీజన్. కానీ ఈసారి అతను ఏంటంటే అతనికి ఒక స్కీమ్ ఇచ్చారు రికీ పాంటింగ్ మరి ఏంటో మొత్తం మీద. ఈ బౌల్ దోస్ వైడ్ ఓవర్కర్స్ వేస్తూ పో వేశాడు. బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. దాంట్లో చాలా వైడ్ లైన్లు, కొన్ని వేస్ట్ అయి నో బాల్ ఏమో అని చెప్పి ఫుల్ టాస్లు వెళ్ళినాయి, వైడ్ వెళ్ళినాయి. ఏవైనా సరే నువ్వు ఆ వైడ్ యోర్క్ అని తెలుసు కదా మీకు, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ చివరి ఆ వైడ్ లైన్ దాకా దాన్ని ఏం చేసుకుంటూ వేయాలన్నమాట. అది చాలా డిఫికల్ట్. మీకు బ్యాట్స్మెన్ కాస్త బాగా జరిగి రీచ్ అయ్యి దాన్ని కొట్టడం కష్టం. అది యార్కర్ కాబట్టి అది లో ఫుల్ టాస్ అయినా కూడా దాన్ని కొట్టడం కష్టం. మోస్ట్ డిఫికల్ట్ డెలివరీ టు హిట్. దానికోసం వెళ్ళాడు. ఇది నో బాల్ అయినా పర్లేదు, బయట నో బాల్స్ కాలేదు, రివ్యూల్కి వెళ్ళినాయి. బట్ వైడ్స్ వెళ్ళినా సరే, వైడ్ల మీద వైడ్లు ఇచ్చినా సరే. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు అతను. ఎప్పుడు వచ్చాడు అతను? 14th ఓవర్లో వచ్చాడు. 15th ఓవర్ నుంచి వేసాడు. సో సడన్గా వచ్చేసి ముందు నుంచి మ్యాచ్ ఆడలేదు. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద మ్యాచ్లో ఈ వాజ్ నాట్ దేర్. ఇంపాక్ట్ ప్లేయర్గా లేట్గా ఎంట్రీ ఇచ్చాడు. బ్రహ్మాండమైన సడన్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దట్ వాజ్ సడన్ ఇంపాక్ట్ బై దిస్ మ్యాన్. అది ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. అండ్ హీ పర్సిస్టెంట్లీ అసలు విసుగు విరామం లేకుండా అదే డెలివరీ వేస్తూ వచ్చాడు. సో అది దాన్ని దే కుడ్ నాట్ గెట్ హిమ్ అవే. అతను 15th ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు అండ్ 17th ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు. అక్కడ మ్యాచ్ సెటిల్ అయిపోయింది. మధ్యలో ఒక ఓవర్ మార్క్ ఆన్సన్ వేస్తాడు, అతను కూడా అదే వైడ్ ఓవర్కర్స్ వేసాడు, 8 రన్స్ ఇచ్చాడు. సో ఆ 3 ఓవర్స్ 15th, 16th, 17thలో 18 రన్స్ వచ్చాయి. వాళ్ళకి రన్ రేట్ మొదటి నుంచి చాలా హై ఉంది కదా. మొదటి నుంచి 250 చేయాలంటే మీరు ఆల్మోస్ట్ 250 చేయాలంటే మీరు యూ హ్యావ్ టు గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళకి ఒక 13 రన్స్ ఆస్కింగ్ రేట్ ఉన్న స్టేజ్లో వరుసగా 3 ఓవర్లలో 18 రన్స్ మాత్రం వస్తే ఆస్కింగ్ రేట్ వడ్డీలాగా పెరిగిపోతుంది. భయంకరంగా పెరిగిపోయి ఇంకా అసలు అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. సో లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ బౌండరీ, ప్రతి బాల్కి బౌండరీ కొట్టాల్సిన పరిస్థితి. సో డెత్ బౌలింగ్ డిఫరెన్స్ అనేది ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రావడం, ఆ వైడ్ యార్కర్స్ని బ్రహ్మాండంగా ఎంప్లాయ్ చేయడం. సో దే పంజాబ్ హ్యాస్ కమ్అట్ విత్ ఎ ప్లాన్, స్పెసిఫిక్ ప్లాన్. మనం ఇంతసేపు చెప్పాం, కానీ ఈరోజు హీరో గురించి చెప్పలేదు. అదెవరంటే శ్రేయస్ అయ్యర్ కొత్త ఫ్రాంచైజీకి ఆడుతూ ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు. అతను కూడా ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది. నిన్న వీ హ్యావ్ సీన్ హౌ రిషబ్ పంత్ హ్యాస్ ఫెయిల్డ్. రిషబ్ పంత్ 27 crores వెళ్ళాడు ఆక్షన్లో. బ్యాటర్గా, కీపర్గా, ఈవెన్ క్యాప్టెన్గా కూడా హీ వాజ్ ఫౌండ్ వాంటింగ్. సో ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉన్నట్టుగా ఉంది. కానీ శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా ఆడాడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్ ప్లేడ్. 97 నాట్అవుట్, సెంచరీ మిస్ అయ్యాడు. బట్ హీ ఎన్షూర్డ్ దట్ హిస్ టీమ్ గాట్ ఎ వండర్ఫుల్ స్కోర్.
అతను అతను కూడా 26.75 క్రోర్స్కి అందుకు వెళ్ళాడు. ఆల్మోస్ట్ 27 క్రోర్స్ నెక్స్ట్ బెస్ట్. సో బోల్డ్ని ఎవరు ఊహించినంత ఫిగర్ అతనికి వచ్చింది. అయినా సరే బ్యాటెడ్ బ్రిలియంట్లీ. ఎలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంత మంచి బ్యాటింగ్ చేశాడో అది ఇక్కడ కంటిన్యూ చేసినట్టుగా చేశాడు. ఈజ్ ఇన్ టెరిఫిక్ టచ్. అది ఆ టీంకి కలిసి వచ్చింది. అందుకే దే గాట్ ఎ వెరీ బిగ్ స్కోర్ 243. ఆ బిగ్ గ్రౌండ్లో మీకు అతను శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు కూడా తను సిక్స్లు ఎప్పుడు స్ట్రైట్గా కొడతాడు, అయితే మిడ్ వికెట్ వైపు కొడతాడు. సో అతని 9 సిక్స్లు కొట్టాడు. అది స్ట్రైక్ రేట్ 230 స్ట్రైక్ రేట్. వండర్ఫుల్ నాక్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. అండ్ హీ వాజ్ ఏబ్లీ సపోర్టెడ్ బై 2 పీపుల్. ప్రియాన్ షారియా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో చాలా సెన్సేషనల్ క్రియేట్ చేశాడు, బాగానే ఉంది. కానీ ఈ లెవెల్లో ఆడగలడు అనుకుంటే అద్భుతంగా అతని టైమింగ్ ఎంత బాగుంది. అతను ప్రతి షాట్ని బ్రహ్మాండంగా టైం చేస్తున్నాడు. లెగ్ సైడ్ బాల్స్ని అద్భుతంగా పికప్ చేస్తున్నాడు. హెస్ గాట్ రేర్ ఎబిలిటీ. బ్యాట్ స్వింగ్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్యాట్ స్వింగ్ ఈజ్ హ్యావింగ్. ఈ లుక్ రియల్లీ వెరీ గుడ్. ప్రియాన్ షారియా 47 అంతా చేశాడు. అతను 200+ స్ట్రైక్ రేట్. అండ్ శశాంక్ సింగ్ నిన్న అతని జంట గోల్ కదా వాళ్ళు, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఇప్పుడు విడిపోయారు. వాళ్ళు ఢిల్లీకి వాళ్ళు పంజాబ్కి ఉండిపోయారు. కానీ నేను అశుతోష్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు చేజింగ్లో, ఇతను సెట్టింగ్ ద టార్గెట్లో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో 5 4లు కొట్టాడు సిరాజ్ బౌలింగ్లో. సో హీ స్ట్రైక్ రేట్ వాజ్ 275. 47 నాట్ అవుట్ ఎంతో చేశాడు అతను. స్ట్రైక్ రేట్ వాజ్ 275. హీఈస్ డినైడ్ హిస్ క్యాప్టెన్ సెంచరీ. కానీ ఆ క్యాప్టెన్ చెప్పినట్టుగా ఉన్నాడు, సెంచరీ కోసం చూడొద్దు నువ్వు, బౌండరీలు కొడుతూ పో అని చెప్పి. సో సింగిల్ తీసి క్యాప్టెన్కి స్ట్రైక్ ఇచ్చే పరిస్థితి చేయలేదు. అతను క్యాప్టెన్ కూడా అడిగినట్లేదు. అతను కూడా అదే ఆల్మోస్ట్ ఎవ్రీ బాల్ బౌండరీ కొట్టడం ఏంటి లాస్ట్లో. శశాంక్ సింగ్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్. సో ఈ 3 నాక్స్ వల్ల ది గాట్ ఎ బిగ్ స్కోర్ 243 పెట్టినంత మాత్రం సరిపోదు కదా. 243 పెట్టినంత మాత్రం సరిపోదు. రేపు సిమ్రన్ ఫెయిల్ అయ్యాడు. మ్యాక్స్వెల్ గమ్మత్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఒక ఫస్ట్ బాల్కే రివర్స్ స్వీప్ కొడతాడు కదా, అతను రివర్స్ స్వీప్ ట్రై చేశాడు. ఈ మిస్ ద కంప్లీట్ డెలివరీ. ఈ వాజ్ గివెన్ ఎల్బిడబ్ల్యూ. మనకి రియల్ టైంలో అది ప్లమ్ ఇన్ ఫ్రంట్గా కనిపించింది. కానీ రీప్లే చూస్తే ఏంటంటే బాల్ వాజ్ మిస్సింగ్. ఎందుకంటే బౌలర్ టాల్ బౌలర్ సాయి కిషోర్ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. అతనికి 2 వికెట్లు రావడం కాకుండా ఎకానమీ కూడా చాలా బాగుంది. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చినట్టున్నాడు. మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ రషీద్ ఖాన్ వెంట్ ఫర్ రన్స్. ఎవ్రీబడి. రబాడా వాజ్ బెటర్. సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఎవ్రీబడి. అర్షద్ ఖాన్ ఒక ఓవర్ వేసి అతను వెంట్ ఫర్ రన్స్. సో ఆల్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. బట్ శ్రేయస్ అయ్యర్ వాజ్ బ్రిలియంట్. అది ఎంత మంచి టచ్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. హీ డి నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్. సో సెంచరీ మిస్ చేయడన్న మాటే కానీ బ్రహ్మాండమైన హిట్టింగ్ చేశాడు అతను. ముఖ్యంగా స్టాయినెస్తో ఒక పార్ట్నర్షిప్ చూసాం మనం. దాంట్లో స్టాయినెస్ వాజ్ జస్ట్ ఎ స్పెక్టేటర్. అంత మంచి బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్ నుంచి. సో 243 ఎప్పుడైతే వాళ్ళు బోర్డు మీద పెట్టారో చాలా స్ట్రాంగ్ స్కోర్ అనుకున్నాం. స్టార్టింగ్ కాస్త స్లోగా స్టార్ట్ చేశారు గుజరాత్ టైటన్స్. అదే తర్వాత శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు ఫస్ట్ 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ చేయలేదని చెప్పి. సాయి సుదర్శన్ కానీ అతను కానీ శుభ్మన్ గిల్ తర్వాత గేర్ మార్చాడు. చాలా క్విక్ ఫైర్ 35 చేశాడు 230 స్ట్రైక్ రేట్తో. కానీ హీ గాట్ అవుట్. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ అండ్ బట్లర్ కలిసి ఒక పార్ట్నర్షిప్. సాయి సుదర్శన్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ ఫ్లో. చాలా మంచి ఫ్లోలో కనిపించాడు. సిక్స్లు కొట్టడం చూసాం మనం. చహల్ కానీ ఎవ్వరు అతని మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. కానీ నేను చెప్పాను కదా 15th ఓవర్లో 15th ఓవర్లో ఎప్పుడైతే వైశాఖ్ విజయ్ కుమార్ ఇచ్చాడో అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు మొదలైనవి. సో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు ఈ సీజన్లో అని మనం అనుకున్నాం. అది వాళ్ళు నిజంగా ఆన్ పేపర్ కాకుండా ఈవెన్ ఎగ్జిక్యూషన్ కూడా కనిపించింది, అలాగే కనిపించింది. నో డౌట్ కొన్ని రన్స్ వచ్చి చహల్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కష్టం కదా, స్పిన్నర్స్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. బౌలింగ్ కూడా మార్కో యాన్సన్ కానీ మిగతా వాళ్ళు కూడా ఇనీషియల్గా అంత ఎఫెక్టివ్గా అనిపించిన మాట నిజమే. బట్ స్టిల్ దే డిడ్ రియల్లీ వెల్. సో పంజాబ్ కింగ్స్ అదే ఎందుకు ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రాలేదేంటి, బౌలర్స్ ఏమో స్ట్రగుల్ అవుతున్నారు, రన్స్ ఇస్తున్నారు అనుకుంటే చాలా లేట్గా అతను తీసుకొచ్చారు. అతనికి విజయ్ కుమార్కి ఆ రోల్ క్లారిటీ ఇచ్చారు. నీ రోల్ ఏంటంటే యూ కమ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. ఆ లాస్ట్ బ్యాక్ ఎండ్లో నువ్వు 3 ఓవర్లు వేస్తావు, 4 ఓవర్లు వేస్తావు. యూ బౌల్ దోస్ వైడ్ యోర్కర్స్. దాన్ని అతను స్పెషలైజ్ చేసినట్టుగా అన్నిసార్లు ల్యాండ్ కావు. హీఈస్ నాట్ ఏ బౌలింగ్ మెషిన్. కొన్నిసార్లు అవి వైడ్ అవుతాయి, కొన్నిసార్లు ఫుల్ టాస్ అవుతాయి, కొన్నిసార్లు ప్రాపర్గా పడతాయి.
బట్ వాట్ ఎవర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ క్రియేటింగ్ గ్రేట్ ఇంపాక్ట్. సో బట్లర్ ఒక 50 చేశాడు, 160 ఎంతో స్ట్రైక్ రేట్ సరిపోదు కదా. ఇప్పుడంతా 200 స్ట్రైక్ రేట్ మాట్లాడుతున్నాం మనం, బౌండరీల భాషలో మాట్లాడు. 47 ఎంతో చేశాడు షెర్ఫెన్, ప్రిఫర్డ్ టు గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ పాపం అన్ఫార్చునేట్లీ ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా, ఎస్ఆర్హెచ్తో ఉన్నా ఎక్కడున్నా సరే అతనికి 11లో బ్రేక్ అవ్వట్లేదు అతను. సో షెర్ఫెన్ రోదర్ఫర్డ్ బ్యాటెడ్ వెల్, బట్ సరిపోలేదు. ఎందుకంటే అతను వచ్చేసరికి రన్ రేట్ బాగా పెరిగిపోయింది. అండ్ ఈ వైడ్ యార్కర్ల సమస్య ఒకటి వచ్చి పడింది. సో సాయి సుదర్శన్ మేడ్ 73 వెల్ మేడ్ రన్స్ విత్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, బట్ దాట్ వాస్ నాట్ ఎనఫ్. బట్లర్స్ 50 వాజ్ నాట్ ఎనఫ్. సో అల్టిమేట్గా 11 రన్స్ తేడాతో మాత్రమే గెలిచారు. 11 రన్స్ వాళ్ళు కూడా 4-6 కొడుతున్నారు, లాస్ట్ ఓవర్గా కొడుతూనే ఉన్నారు. బట్ అల్టిమేట్లీ ఏమైందంటే డెత్ బౌలింగ్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ టీం బాగుంది, టీంని వాళ్ళు సెలెక్ట్ చేసిన తీరు, వాళ్ళ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ సిచ్యుయేషన్కి టాస్ ఓడిపోయి డ్యూలో బౌలింగ్ చేయాల్సి వచ్చినా మనం ఎలా చేయాలి అనేది దానికి కూడా వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. బట్ గుజరాత్ టైటన్స్ కూడా అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద స్కోర్ని చేంజ్ చేస్తుంటే అది సెకండ్ హైయెస్ట్ అయి ఉండేది. 262 వాజ్ చేస్ డౌన్ లాస్ట్ ఇయర్. ఈసారి వీళ్ళు 244 రీచ్ అయ్యి ఉంటే సెకండ్ సక్సెస్ఫుల్ చేజ్ అయ్యింది. సో దానికి చాలా క్లోజ్గా వచ్చారు. ఫర్ దట్ దే షుడ్ ఫీల్ హ్యాపీ. బట్ ఓవరాల్గా కొన్ని ఇష్యూస్ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్లో డెత్ బౌలింగ్ ఇష్యూ అనేది చాలా సీరియస్గా మనకి కనిపిస్తుంది.